హల్లెలూయా. ఎంతమంది సంతోషంగా ఉన్నారు? సంతోషంగా ఉన్నారా? ప్రైజ్ లార్డ్. మొట్టమొదటి ప్రసంగం అయిపోయింది, ఇంకా రెండవ ప్రసంగం చెప్పాలా? ప్రైజ్ లార్డ్. ఎంతమందికి ఇష్టం ఉంది ఈ రెండవ ప్రసంగం వినాలని? ప్రైజ్ లార్డ్. దేవునికి స్తోత్రం. ఆశ కలిగిన ప్రాణాలను నా దేవుడు తృప్తి పరుచును గాక. హల్లెలూయా. ఈ సమయంలో మార్కు సువార్త 14వ అధ్యాయం 36వ వచనాన్ని చదువుకుందాం. మార్కు సువార్త 14వ అధ్యాయం 36వ వచనం. నాయనా తండ్రి, నీకు సమస్తము సాధ్యము, ఈ గిన్నె నా యుద్ధ నుండి తొలగించుము, అయినను నా ఇష్ట ప్రకారం కాదు, నీ చిత్త ప్రకారమే కానిమ్ము అనేను. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ఇది ఎవరు చేస్తున్న ప్రార్థన? ప్రభు అయిన యేసుక్రీస్తు చేస్తున్న ప్రార్థన. ఎక్కడి నుంచి చేస్తున్న ప్రార్థన? గెత్సెమనే తోటలో నుంచి చేస్తున్న ప్రార్థన. హల్లెలూయా. ఏ సందర్భములో చేసిన ప్రార్థన? ఇంకా కొంత సమయానికి మరి పాపుల చేతికి అప్పగించబడే సమయములో చేసిన ప్రార్థన. హల్లెలూయా. దేవుడు పేతురు, యాకోబు, యోహానులను తీసుకుని ఎక్కడికి వెళ్ళాడంట? గెత్సెమనే తోటకు తీసుకుని వెళ్ళాడు. హల్లెలూయా. వారిని మెలకువగా ఉండండి అని చెప్పి కొంత దూరం పోయి ఏం చేస్తున్నాడంట? ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ప్రైజ్ లార్డ్. ప్రార్థన చేస్తుంటున్నప్పటికూ ఆయనకు ఒక గిన్నె కనిపిస్తూ ఉంది. ఏం కనిపిస్తుంది చెప్పండి? ఒక గిన్నె. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. ఆ గిన్నె కనిపించినప్పుడు ఆ గిన్నెలోనిది త్రాగడానికి చాలా కష్టంగా ఉంది. ఏమంటే ఆ గిన్నెలోనిది ఏమంట? త్రాగడానికి చాలా కష్టంగా ఉంది. అందుకనే యేసుప్రభు ఏమంటున్నాడంటే, నీకు సమస్తము సాధ్యమే. నీకేం సాధ్యమో సమస్తము నీకు సాధ్యమే. మరి ఈ గిన్నెను తొలగించడానికి నీకు సాధ్యమే, ఈ గిన్నెలోనిది త్రాగించడానికి నీకు సాధ్యమే. ప్రైజ్ లార్డ్. ఈ గిన్నెలోనిది త్రాగాలంటే చాలా కష్టం కదా. అక్కడ పై వచనాల్లో మనం చూస్తాము. 33వ వచనం. పేతురును, యాకోబును, యోహానును వెంటబెట్టుకుని పోయి మిగుల విభ్రాంతి నందుటకును చింతాక్రాంతుడగుటకును ఆరంభించెను. అప్పుడు ఆయన, నా ప్రాణము మరణమగునంతగా దుఃఖముతో మునిగి ఉన్నది, మీరిక్కడ ఉండి మెలకుగా ఉండుడని వారితో చెప్పాను. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. అంటే యేసుక్రీస్తు ప్రభు వారికి తెలుసు, ఇంకా కొద్ది సమయానికి నేను ఏం చేయబోతాను? పాపుల చేతికి నేను అప్పగించబడతాను. హల్లెలూయా. అప్పగించబడిన తర్వాత వారు ఏమి చేస్తారన్నది కూడా యేసుక్రీస్తు ప్రభువుకు తెలుసు. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ఆ గిన్నెలో ఏమున్నాయంట? శ్రమలు ఉన్నాయి. ఏమున్నాయి చెప్పండి? శ్రమలు ఉన్నాయి. ప్రైజ్ లార్డ్. ఆ గిన్నెలో ఏమున్నాయంట? అవమానాలు ఉన్నాయి. ఆ గిన్నెలో ఏమున్నాయంట? నిందలు మరి ఉంటా ఉన్నాయి. ఆ గిన్నెలో ఏముందంట? పాపం అనేది మరి ఉంటా ఉంది. హల్లెలూయా. ఆ గిన్నెలో ఏమి చూస్తున్నాడంటే యేసు ప్రభువుని 39 కొరడా దెబ్బలు కొట్టడం కూడా ఆయన చూస్తూ ఉన్నాడు. ఆయన శరీరము
చీల్చబడిన సంగతి కూడా ఎక్కడ చూస్తున్నాడంట? ఆ గిన్నెలో చూస్తూ మరి ఉంటా ఉన్నాడు. ముళ్ళ కిరీటాన్ని ఆయన ధరింపజేసుకున్నది కూడా యేసుప్రభు ఆ గిన్నెలో చూస్తూ మరి ఉన్నాడు. చేతులకు మేకులు కొట్టడము ఆయన గిన్నెలో చూస్తుంటున్నాడు. కాళ్ళకు మేకు కొట్టబడము ఆయన చూస్తూ ఉన్నాడు. ఆయనను బల్లెపు పొట్టుతో మరి ఆయన పొడవబడడం కూడా ఆయన ఏం చేస్తున్నాడంట? ఆ గిన్నెలో ఆయన చూస్తూ ఉన్నాడు. ఆయనను తృణీకరించే విషయాన్ని అక్కడ చూస్తూ ఉన్నాడు. హల్లెలూయా. యేసుని సిలువ వేయండి, యేసుని సిలువ వేయండి అని యేసయ్య చేత అద్భుతాలు పొందుకున్న వారు సైతము కేకలు వేసేది ఆయన చూస్తూ మరి ఉంటా ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగుగాక. ఎందుకు ఆ గిన్నెలు తొలగించమంటున్నాడంటే ఆ గిన్నెలో ఏముందంట? చేదు, చేదు, చేదు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగుగాక. మరి అంటున్నాడు కదా, అయినను నా ఇష్టం ప్రకారము కాదు, నీ చిత్త ప్రకారమే కానిము. అయినను నా చిత్తము ప్రకారం కాదు, నీ చిత్తం ప్రకారమే కానిము. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. కదా యేసు ప్రభువుకు తెలుసు ఆయన ఈ లోకానికి ఎందుకు వచ్చాడన్నది యేసుక్రీస్తు ప్రభువుకు తెలుసు. హల్లెలూయా. తండ్రి చిత్తానికి నెరవేర్చడానికి వచ్చినానని యేసు ప్రభువుకు తెలుసు. తండ్రి చిత్తము నెరవేర్చడమే నాకు ఆహారం అని చెప్పి యేసుక్రీస్తు ప్రభువారు మరి తెలియజేస్తూ ఉన్నారు. యెషయా గ్రంథం 53వ అధ్యాయంలో చూస్తుంటున్నాం. కుమారుని నలగొట్టుటకు తండ్రికి యెహోవాకు అభిష్టమాయను అంట. ఏమంట? అభిష్టమాయను. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. అభిష్టమైంది తండ్రికి. కుమారుడు కూడా ఏం చేశాడంట? ఇష్టపడ్డాడు. ప్రభువా, నువ్వు నలగొడతావా? నేను నలగొట్టబడ్డానికి నేను సిద్ధంగా ఉన్నానయ్యా. నీ చిత్తం చేయడానికి నేను సిద్ధముగా ఉంటా ఉన్నాను. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. అనేకమైన శ్రమలు అనేచ్చేదు, అవమానాలు అనేచ్చేదు, తృణీకరణ అన్న చేదు అనుభవం. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగుగాక. చాలామంది జీవితాల్లో మరి చేదు అంటే ఇష్టమా, తీపి అంటే ఇష్టమా? చేదు అంటే ఇష్టమా, తీపి అంటే ఇష్టమమ్మా? తీపి అంటే ఇష్టం. చేదు అంటే చాలా కష్టం. ఈ శ్రమలు నాకెందుకు? హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగుగాక. చాలామందికి కాకరకాయ అంటే ఇష్టమా? ప్రైజ్ లార్డ్. ఇష్టం లేదంట, ఆ తల్లి అంటా ఉంది. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. కాకరకాయ ఎందుకు ఇష్టం లేదు? ఆ చేదుగా ఉంటుందని. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. అది చేదుగా ఉన్న ఆ కాకరకాయలో ఏముందంట? ఆరోగ్యం అనేది ఉంది, ఔషధ గుణం అనేది మరి ఉంటా ఉంది. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగుగాక. అంటే ఇక చేదు మరి ఇది ఆరోగ్యానికి. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగుగాక. అయితే ఇది ఏమిచ్చేదిగా ఉందంటే ఆరోగ్యాన్ని ఇచ్చేదిగా ఉంది. కాబట్టి ఏం చేయాలంటే, మామూలుగా నాకు చాలా ఇష్టం కాకరకాయ కూర అంటే. వారానికి ఒకసారి 2 సార్లు తింటే చాలా మంచిదంట. ప్రైజ్ లార్డ్. కొంతమంది కాకరకాయని ఏం చేస్తారంట? బెల్లం వేసుకొని తింటారంట. బెల్లం దాంట్లో చేసుకుని వండుకొని తింటారంట. అట్లా మాత్రం తినకూడదంట. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగుగాక. చేతులట్టు తినాలి, అలాగే తింటేనే ఆరోగ్యము దానికి మంచిది. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగుగాక. ఇక చేదు దేనికి సాదృశ్యంగా ఉందంటే శ్రమలకు సాదృశ్యంగా
మరి ఉంటుంది, అవమానాలకు సాదృశ్యంగా ఉంటుంది, తృణీకరణకు ఏమంట సాదృశ్యంగా మరి ఉంటా ఉంది. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. చూడండి, దావీదు జీవితంలో అనేకమైన చేదు అనుభవాలు అనుభవిస్తూ మరి ఉంటా ఉన్నాడు. ప్రైజ్ లార్డ్. అనేకమైన శ్రమలు అనుభవిస్తూ మరి ఉంటా ఉన్నాడు. దాన్ని బట్టి దావీదు ఏమంటున్నాడంటే, చూడండి ఒకసారి కీర్తనలు 119వ కీర్తన 119వ కీర్తన 67వ వచనం. 119వ కీర్తన 67వ. శ్రమ కలగక మునుపు నేను త్రోవ విడిచి తిని, ఇప్పుడు నీ వాక్యము ననుసరించి నడుచుకొనుచున్నాను. హల్లెలూయా. దావీదు ఏమంటున్నాడు? శ్రమ కలగక మునుపు నేను త్రోవ విడిచి తిని. అంటే ఏంటి? శ్రమ కలగక మునుపు త్రోవ విడిచి తిని. శ్రమ కలగక మునుపు ఏం చేశాను? నేను ఇష్టం వచ్చినట్లుగా జీవించాను. హల్లెలూయా. అయితే శ్రమ కలిగినాక ఏం చేస్తున్నాడంటే, ఇప్పుడు నీ వాక్యం అనుసరించి నడుచుకొనుచున్నాను. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. శ్రమలలో ఏం చేస్తున్నాడంటే, వాక్యాన్ని అనుసరించి నేను నడుచుకొనుచున్నాను అంటాడు. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. కదా, కీర్తనలు 40వ కీర్తన 7వ వచనం చదవండి. 17వ వచనం 40వ కీర్తన. థ్యాంక్ యూ జీసస్. నేను శ్రమల పాలై దీనుడనైతిని. హల్లెలూయా. ఇక్కడ చూస్తుంటున్నాం, నేను శ్రమల పాలై ఏమైనా దీనుడనైతిని. శ్రమలలో ఏం నేర్చుకుంటామంటే చెప్పండి? దీనత్వం అనేది మనం నేర్చుకుంటాం. శ్రమలలో ఏమి చేయడం జరుగుతుందంటే దేవునికి సమీపం అవుతాం. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. అందుకని దావీదు అంటాడు, శ్రమ కలుగుట నాకు మేలాయను అంటాడు. హల్లెలూయా. ఎందుకు మేలాయిందంటే, నేను దగ్గర అయ్యాను, నేను దీనుడుగా నేను మార్చబడ్డాను. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. దేవునికి స్తోత్రములు కలుగునుగాక. అంటే ఇక దావీదు జీవితంలో శ్రమలు అనుభవించే విషయంలో ఆయన ఏమంటున్నాడంటే, శ్రమలు కలగకపోతే త్రోవ తప్పేవాళ్ళుగా మరి ఉంటారు. హల్లెలూయా. శ్రమలు కలిగితే దేవునికి దగ్గర అవుతాము కదా. నీ వాక్యం నన్ను ఏం చేస్తుంది? నేను నీ వాక్యం అనుసరించి నడుచుకోవడానికి కృప చూపించేదిగా మరి ఉంటా ఉంది. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి స్తోత్రం. చూడండి, యోసేపు యొక్క జీవితంలో మనం చూస్తాము. యోసేపుకు మంచి కళ వచ్చింది. ఏమొచ్చింది? మంచి కళ, సూపర్ కళ. ఎంత సంతోషం వేసిందో యోసేపుకి. వాళ్ళ మమ్మీ డాడీ దగ్గరికి వెళ్ళి చెప్తా ఉన్నాడు. ఎవరంట మమ్మీ డాడీ? యాకోబు దగ్గరికి వెళ్ళి, మరి రాహేలమ్మ దగ్గరికి వెళ్ళి మరి వాళ్ళతో చెప్తా ఉన్నాడు. ఏమంటున్నాడంటే, డాడీ, సూర్య చంద్రులు 11 నక్షత్రాలు నా నక్షత్రానికి నమస్కారం చేశాయి, సాష్టాంగం చేశాయి అని చెప్తా ఉన్నాడు. హల్లెలూయా. వెంటనే యాకోబు ఏమన్నాడట? ఏరా, నేను మీ అమ్మ మీ అన్నలో నీకు సాష్టాంగ నమస్కారం చేస్తామా? హల్లెలూయా అని చెప్పేసి అన్నాడు. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా అని గద్దించాడంట. ఏమరా దేవుడు ఆ విధంగా నిన్ను దీవిస్తాడంటే చాలా బాగుండేది. మరలా ఇంకో కళ వచ్చింది. 11 వెన్నులు ఏం చేశాయంటే యోసేపు వెన్నుకు సాష్టాంగపడినాయంట. వాళ్ళ అన్నలకు చెప్పాడంట, అన్నయ్య 11 వెన్నులు, డాడీ 11 వెన్నులు నా వెన్నుకి ఏం చేశాయంట? సాష్టాంగపడ్డాయి. హల్లెలూయా. అన్నలకు వచ్చింది ఇంకా ఏంటి? కోపం వచ్చింది.
యోసేపు మీద పగ వచ్చింది. యోసేపు మీద ఏమొచ్చిందంట? ద్వేషం వచ్చింది. ఎలాగైనా వీరిని ఏం చేయాలి? భూమి మీద లేకుండా చేసేయాలి. ఏం చేయాలి? భూమి మీద లేకుండా చేసేయాలని చెప్పేసి తమ హృదయాల్లో అనుకున్నారు. ప్రైజ్ ది లార్డ్. తండ్రి అయిన యాకోబు ఏం చెప్పాడంటే, అయ్యా మీ అన్నలు ఏం చేస్తున్నారు? అడవిలో వారు గొర్రెలు కాసుకుంటున్నారు, వారు ఆకలితో ఉంటారు. ఆకలితో ఉంటున్న మీ అన్నలకు ఏం చేయాలి? నీవు ఆహారం తీసుకువెళ్ళాలి అని చెప్తే బాగా క్యారియర్ అంతా తీసుకొని వాళ్ళ డాడీ కుట్టించిన కొత్త చొక్కా వేసుకొని హల్లెలూయా సంతోషంగా పాట పాడుకుంటూ వెళ్తా ఉన్నాడంటే వాళ్ళ అన్నలను వెతుక్కుంటూ. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అన్నలను కనుగొన్నాడు. అన్నలు దూరం నుంచి యోసేపును చూసి కలలుగనేవాడు వస్తూ ఉన్నాడు, కలలుగనేవాడు వస్తూ ఉన్నాడు. వీనిని ఏం చేయాలి? చాప్టర్ క్లోజ్ చేయాలి అనుకున్నారు. హల్లెలూయా. ఆ సమయంలో రూబేను వండుకొని ఏం చేస్తున్నాడంటే, పెద్దన్నయ్య వాడిని చంపేదొద్దు, వాడిని గోతులో వేద్దాము, నీళ్ళ లేని బావి ఇక్కడ ఉంది, గోతి ఉంది, దాంట్లో వేద్దామని. ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రం కలుగునుగాక. చూడండి, యోసేపు దగ్గరికి వెళ్ళిన వెంటనే క్యారియర్లు లాగేసుకున్నారు. యోసేపుని పటా 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 కొట్టినారు. హల్లెలూయా. కొట్టి ఏం చేసినారంట? గోతులో వేసినారు. యోసేపుకు పరిస్థితి అర్థం కావడం లేదు. నేను వీళ్ళు ఆకలితో ఉంటే ఆకలి తీర్చడానికి నేను వచ్చాను, వీళ్ళకి ఆహారాన్ని తీసుకుని వచ్చాను. ఇప్పుడు వీళ్ళు ఏం చేస్తున్నారు? నన్ను కొడతా ఉన్నారు, నన్ను గోతులో వేస్తూ ఉన్నారు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఎందుకంటే రూబేను ఎలాగైనా ఈ యోసేపును ఏం చేయాలనుకున్నాడు? తండ్రికి అప్పగించాలని చెప్పేసి, సరే గోతులో వేద్దాము, వాడిని చంపడం వద్దని చెప్పేసి అన్నాడు. కొంత సమయానికి రూబేను అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయిన తర్వాత మిగతా అన్నలు అక్కడ ఉన్నారు. అక్కడికి ఎవరు వచ్చారంట? ఇష్మాయిలీలు వ్యాపారస్తులు అక్కడికి వచ్చారు. ప్రైజ్ ది లార్డ్. వచ్చినప్పుడు మరి యోసేపును ఏం చేశారంట? బేరం ఆడుతూ ఉన్నారు. పశువుకు బేరం ఆడతారు కదా, అట్లా బానిసగా అమ్మడానికి ఏం చేస్తున్నారంట? బేరం ఆడి ఎన్ని వెండి నాణ్యాలకు అమ్మేశారంట? 20 వెండి నాణ్యాలకు యోసేపును అమ్మివేశారంట. హల్లెలూయా. యోసేపును మరి ఆ బేరం మాట్లాడి అమ్మివేస్తూ ఉంటే యోసేపు ఆయన అన్నలతో అంటున్నాడంట, అన్నా ఏమన్నా అసలు అన్నలు నన్ను అమ్మేస్తూ ఉన్నారు మీరు. ప్రైజ్ ది లార్డ్. యోసేపు ఎక్కడ పరిగెత్తుకుని పోతాడో అని యోసేపుకి ఏమేసినారంట? సంఖ్యలు వేసుకుని బంధించినారంట. హల్లెలూయా. కట్టేసినారంట యోసేపుని. ప్రైజ్ ది లార్డ్. వచ్చిన కళ ఏమో సూపర్ కళ, అయితే జరుగుతున్నదంట ఏమంట? ప్రతికూల పరిస్థితులు. యోసేపు జీవితంలో ఏమంట? చేదైన అనుభవాలు. అంటాడంటే, ఏడుస్తాడంట, అన్నలారా నన్ను విడిపించండి, నన్ను అమ్మొద్దండి అని చెప్పేసి అంటా ఉన్నాడు. వాళ్ళతో అంటాడంట, లేదు నన్ను వదిలేయండి మీరంటే వాళ్ళు ఏమంటారు? మేము డబ్బులు ఇచ్చేసినాము, వాళ్ళకి సంబంధం లేదు, ఇంకా నీవే మాకు సంబంధం అంటారు. హల్లెలూయా. అంటే యోసేపు జీవితంలో ఎంత వేదన, ఎంత బాధ. హల్లెలూయా. సరే నీ యొక్క వ్యాపారస్తులు పోయి ఎవరికి అమ్మేశారంట? పోతీఫర్ ఇంటిలో పోతీఫర్కి అమ్మేశారు బానిసగా. అక్కడ బానిస బతుకుతూ ఉంటున్నాడు యోసేపు.
దేవుని యందు భయభక్తులు కలిగిన వాడు యోసేపు. ప్రైజ్ ది లార్డ్. అనుకుంటున్నాడేమో, ప్రభువా నేను ఇంత నీకు నమ్మకస్తుడిగా ఉన్నాను కదయ్యా, నాకేందుకు ఈ శ్రమలు అనుకుంటా ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. యోసేపు ఆ ఇంటిలో ఉండేదానిని బట్టి ఆ ఇల్లు దీవించబడిన సంగతి ఎవరు గుర్తించారంటే పోతీఫర్ గుర్తించి, ఈ హెబ్రీ బాలుడు మా ఇంటిలో ఉండడం వల్ల ఏం చేయబడింది, ఇల్లు దీవించబడిందని ఇంటి మీద అధికారిగా చేశాడు. హల్లెలూయా. మీరు కూడా హల్లెలూయా అంటున్నారు, ఆయన కూడా హల్లెలూయా అని వింటాడు. హల్లెలూయా. అలాగా అధికారిగా చేశాడో లేదో శోధన వచ్చి పడింది. అమ్మా తల్లి, యజమానుడు ఇంటిని అప్పగించాడు కానీ నిన్ను నాకు అప్పగించలేదమ్మా అంటే ఆ తల్లి ఏం చేస్తుందంట, వదిలిపెడతంట. ప్రతిరోజు వచ్చి యోసేపుతో మాట్లాడి 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 వెళ్తూ ఉంది. ప్రజల హల్లెలూయా. చివరికి యోసేపు ఏం చేశాడంట, అంగీ విదిలించుకొని పారిపోయాడు. నేను నా దేవుని దృష్టిలో ఇటువంటి దుష్కారాన్ని చేయాలని అంగీ విదిలించుకొని పారిపోతే యోసేపు మీదకి ఏమొచ్చిందంట, నిందొచ్చి పడింది. నిందొచ్చి పడితే ఏం జరిగిందో తెలుసా? మరి అట్లా చేసినప్పుడు ఊరుకుంటారా? ఉతికి పడేసింటారు కదా అందరూ. హల్లెలూయా. ఆ పోతీఫర్ భార్య చెప్పిన దానిని బట్టి యోసేపుని ఎంత బాధ పెట్టారో తెలియదు. యోసేపుని తీసుకుపోయి ఎక్కడేశారో ఇప్పుడు చెరసాలలో వేశారు, చెయ్యని నేరానికి. చూడండి, మరలా చేదైన అనుభవము ప్రారంభమైంది. అయినా చేదైన అనుభవాల్లో యోసేపు దేవునిని హత్తుకొని ఉన్నాడు. హల్లెలూయా. దేవుడు యోసేపుతో కూడా ఉన్నట్లుగా మనము చూస్తూ ఉన్నాం. యోసేపు యొక్క జీవితం ఏం చేయబడిందంట, మాధుర్యంగా మార్చబడే రోజు వచ్చింది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఐగుప్తు దేశానికి యోసేపు ప్రధానమంత్రి అయిపోయాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగుగాక. చేదైన అనుభవంలో నుంచి వెళ్తా ఉన్నాడు. ఆ చేదైన అనుభవం ఎవరు అనుమతించారంట, దేవుడే యోసేపుకు అనుభవించాడు. ప్రైజ్ ది లార్డ్. ఆ చేదైన అనుభవం ఎవరిచ్చాడంట, దేవుడే. దేవుడు ఆ చేదైన అనుభవంలో యోసేపును పంపించకపోయింటే యోసేపు ఏం అవుతూ ఉండలేదు, ప్రధానమంత్రి అవుతుండలేదు. యోసేపు వాళ్ళ డాడీ ఇంట్లోనే ఉంటే ఏమైపోతుండే, అలాగే ఉండిపోతూ ఉండేవాడు. డాడీకి మంచి కుమారుడిగా ఉండిపోయేవాడు. హల్లెలూయా. ఏదో భయభక్తులు కలిగిన వాడుగా ఉండేవాడు. ప్రైజ్ ది లార్డ్. అయితే దేవుని యొక్క చిత్తం ఏమంటే యోసేపుని ఏం చేయాలి, ప్రధానమంత్రిగా చేయాలి, ఒక గొప్ప వ్యక్తిగా చేయాలన్నదే యోసేపు దేవుని యొక్క చిత్తము. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. అందుకనే మన జీవితాల్లో చేదైన అనుభవాలు వచ్చినప్పుడు, హల్లెలూయా, మన జీవితంలో తృణీకరణ జరుగుతూ ఉన్నప్పుడు, ప్రైజ్ ది లార్డ్, మన మీద నిందలు వచ్చినప్పుడు, అవమానాలు వచ్చినప్పుడు, మనకు శ్రమలు కలిగినప్పుడు, ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, మన జీవితాల్లో మనం ఎవరిని హత్తుకోవాలంటే ప్రభువుని హత్తుకునే వాళ్ళుగా ఉండాలి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగుగాక. ఎప్పుడు ప్రభువును హత్తుకున్న వాళ్ళుగా ఉంటామో చేదైన జీవితాల నుంచి దేవుడు ఎక్కడ నడిపిస్తాడంట, మధురమైన జీవితాలకు దేవుడు నడిపించేవాడుగా ఉన్నాడు. హల్లెలూయా. 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 దేవునికి స్తోత్రం కలుగుగాక. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. కదా ఎన్నో చేదైన అనుభవాలు.
కదా. ఒక ఉన్నతమైన అధికారిగా ఉంటున్న వాడిని, ఒక చిన్నగా పని చేస్తున్న వ్యక్తి వాడు వీడంటే ఎట్లుంటుంది? అదొక చేదైన అనుభవం కదా. హల్లెలూయా. భర్తని భార్య వాడు వీడు అంటే ఎట్లుంటుంది? భర్త ఎంత కృంగిపోతాడు. అత్తని కోడలు పఠాని చంప మీద ఒకటి కొడితే ఎట్లా ఉంటుంది? ప్రైజ్ ది లార్డ్. తండ్రిని కుమారులు నీ ఎవడ్రా అంటే ఎట్లుంటుంది? ఎంత చేదైన అనుభవం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగునుగాక. యేసుక్రీస్తు ప్రభు భూపరలోకాలను సృష్టించిన సృష్టికర్త అయిన దేవుడు, ఆ దేవుణ్ణి పెట్టుకొని ఆ దేవుణ్ణి ఏమంటున్నారట? వీడు వాడు అంటా ఉన్నారంట. ఏమంటున్నారు చెప్పండి? వీడు వాడు. హల్లెలూయా. వీడు దేవుని కుమారుడంట. ఏమంట? వీడు దేవుని కుమారుడంట. వీడిని వీడే రక్షించుకోలేకపోతున్నాడు అంటున్నాడు. దొంగ అంటూ ఉన్నాడు. ఒక దొంగ ఇద్దరిని యేసు ప్రభుకు కుడివైపున ఎడమవైపున వేశారు కదా. దానిలో ఒక దొంగ అంటూ ఉన్నాడు, నీవు దేవుని కుమారుడు అయితే నిన్ను నీవు రక్షించుకొని మమ్మల్ని రక్షించు అంటా ఉన్నాడు. ఎందుకంటే ఇంకా దొంగతనాలు చేయాలని. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగునుగాక. సృష్టికర్త అయిన దేవుడిని ఏమంటున్నారంట? వీడు వాడు అంటా ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఇవన్నీ కూడా ప్రభు ఏం చేశాడంట? ఈ చేదు అనుభవాలన్నిటినీ కూడా ఆయన నీ కొరకు నా కొరకు ఆయన అనుభవించిన వాడుగా మరి ఉంటా ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. కల్వరి శిలువలో యేసుక్రీస్తు ప్రభువారు ఆయన రక్తము కార్చినప్పుడు ఆ రక్తం ఎప్పుడు భూమి మీద పడిందో గొప్ప కార్యము జరిగింది. ఏం కార్యమో తెలుసా మీకు? ఆదాము ద్వారా కలిగిన పాపము, మొదటి ఆదాముగా ఉంటున్న ఆదాము మూలకం వచ్చిన పాపము యేసు ప్రభు ఎప్పుడు రక్తమును కార్చాడో, ఎప్పుడు అది భూమి మీద పడిందో అంతవరకు ఉంటున్న పాపములను దేవుడు క్షమించేశాడంట. హల్లెలూయా. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగునుగాక. 2000 సంవత్సరాల క్రితమును యేసు ప్రభు రక్తము కార్చినప్పటి నుంచి, ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, నీవు రక్షణ పొందిన దినము వరకు, హల్లెలూయా, నీవు బాప్తిసము తీసుకున్న దినము వరకు, హల్లెలూయా, నీవు చేసిన పాపములో యేసు రక్తములు ఏం చేయబడ్డాయంట? కడిగివేయబడ్డాయి. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ఇప్పటి వరకు కడిగివేయబడ్డం కాదు, కానీ ఆ రక్తము యేసు ప్రభు రెండవ రాకడలో వచ్చేంత వరకు కూడా ఆ రక్తము ప్రతి పాపమును కడిగి అది పరిశుద్ధపరిచేదిగా మరి ఉంటా ఉంది. హల్లెలూయా. ఆ రక్తము ఏమి చేస్తుందంటే చీకటిలో ఉంటున్న వారిని ఆశ్చర్యకరమైన వెలుగులోనికి తీసుకుని వస్తూ ఉంది ఆ రక్తము. హల్లెలూయా. 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 అవమానము పొందిన రక్తం, తృణీకరించబడిన రక్తం, హల్లెలూయా, నిర్లక్ష్యము చేయబడింది. అది ఏం చేయబడిందంటే ఇప్పుడు ఘనపరచబడినది. హల్లెలూయా. యేసుక్రీస్తు ప్రభు వారు ఏం చేయబడ్డారంట? ఆయన చనిపోయి సమాధి చేయబడి సమాధిలో కులిపోయాడా? ఆయన సమాధిని జయించి తిరిగి లేచిన వాడుగా మరి ఉంటా ఉన్నాడు. హల్లెలూయా. 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 దేవునికి స్తోత్రం కలుగునుగాక.
బానిసత్వంలో ఉన్నారు. దగ్గర 430 సంవత్సరాలు. ప్రైజ్ లార్డ్. మోషే వెళ్ళి వారిని విడిపించుకోవడానికి మరి వెళ్ళాడు. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. మనకంతా తెలుసు, అక్కడ పస్కా చేయడం జరిగింది. గొర్రెపిల్లను వధించి ఎప్పుడు అక్కడ రక్తాన్ని మరి ప్రోక్షించారో ఏమి చేయబడిందో తెలుసా? ఆ యొక్క ఇజ్రాయేల్ ప్రజలకు ఐగుప్తు దేశం నుంచి విడుదల దొరికింది. హల్లెలూయా. ఎన్ని రోజులు దొరికిందంట? ఆ రాత్రే వాళ్లకు దేవుడు గొప్ప విడుదలను దేవుడు అనుగ్రహించాడు. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. 430 సంవత్సరాలు చేదైన జీవితం ఐగుప్తు దేశంలో. ఒక్క రాత్రి ఏం జరిగిందంట? దేవుడు అద్భుత రీతిగా వారిని విడిపించాడు. హల్లెలూయా. ఈరోజు నీ జీవితంలో ఎన్ని చేదైన అనుభవాలో, హల్లెలూయా, ఈ చేదైన అనుభవాల్లో ప్రభువును హత్తుకొని ఉండటము దేవుడు మర్చిపోలేదు. ఈ చేదైన అనుభవాల్లో ఆయన నిన్ను విడిచిపెట్టిన వాడు కాదు, ఆయన నీ వెంట వస్తుంటున్న దేవుడుగా ఉన్నాడు. హల్లెలూయా. ఆయన నిన్ను చూచుచున్న దేవుడుగా ఉన్నాడు. ఎందుకు ఇక చేదైన అనుభవం అంటే, మన జీవితాల్లో ఒక మధురమైన జీవితాన్ని ఇవ్వడానికి, ఒక ఉన్నతమైన స్థితిని దేవుడు ఇవ్వడానికి. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. నా జీవితంలో కూడా మా డాడీ మమ్మీతో నేను హ్యాపీగా సంతోషంగా ఉంటే, లగ్జరీగా నేను ఉంటే, ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. దేవుని చిత్తం ఏమంటే, నేను వాళ్ళతో హ్యాపీగా లగ్జరీగా ఉంటే నా కుమారుడు నా సేవ చేయలేడు. ఏం చేయాలి? నా కుమారుడిని అక్కడి నుంచి పెక్కలించాలని నా జీవితంలో మా డాడీ మూలకంగా శ్రమ రావడం జరిగింది. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. మీ అందరికీ నా సాక్ష్యం తెలుసు. మా నాన్నగారు అన్నారు, రేయ్ నీవు నాకు చెప్పినట్లుగా వింటే, నేను చెప్పినట్లుగా వేసుకుంటే, హల్లెలూయా, ఈ ఆస్తి అంతా నీకు ఇచ్చేస్తా. ప్రైజ్ లార్డ్. నేను చెప్పాను మా నాన్నతో, నీ ఆస్తిని నా యేసయ్య కొరకు నేను పెంటతో సమానంగా ఎంచుకుంటానని చెప్పడం జరిగింది. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. స్టార్ట్ అయింది నా జీవితంలో శ్రమలు. మా ఇల్లు అమ్మేశాడు, వీడు ఎక్కడ ఉంటాడో అని చెప్పి. హల్లెలూయా. నేను ఉద్యోగం చేయకూడదని, నేను బిజినెస్ చేయాలని నాకు షాపింగ్ కాంప్లెక్స్ కట్టించడం జరిగింది. ప్రైజ్ లార్డ్. ఆ షాపులను అమ్మేశాడు, ఇల్లంతా కూడా అమ్మేశాడు. పెళ్ళి అయిపోయింది. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. మరి షాలు మరి పుట్టాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇప్పుడు నాకు ఇల్లు లేదు, ఏమి లేదు. నేను ఎక్కడికి వెళ్ళానంటే, మన ఆత్మీయ తండ్రిగా ఉంటున్న రఘునాథ్ పాస్టర్ గారు, మా అక్క, మా బావగారి ఇంటికి అక్కడికి వెళ్ళాను. ప్రైజ్ లార్డ్. చేదైన అనుభవం. సాతానుగాడు శోధిస్తూ ఉన్నాడు. నేను చెప్పాను, నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే, చావైతే లాభమని చెప్పడం జరిగింది. హల్లెలూయా. ఆ శ్రమలలో కృంగిపోతా ఉన్నాను. మా బావమరిది అన్నాడు, ఉమేష్ రెడ్డి, బావా శ్రమలలో కృంగిపోతే చేతకానివాడైపోతావని దేవుని వాక్యం చెప్తుంది. హల్లెలూయా. ఆ శ్రమలలో నేను దీనుడవడానికి దేవుడు కృప చూపించాడు. ప్రైజ్ లార్డ్. దేవుని హత్తుకొని జీవించడం దేవుడు కృప చూపించాడు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ఆ శ్రమల నుంచి బయటకు పడడానికి దగ్గర 3 సంవత్సరాలు పడింది. 3 సంవత్సరాల తర్వాత నేను మ్యాంగ్లూరులో అక్కడ
జాబ్ చేస్తా ఉన్న ప్రైవేట్ కంపెనీలో. మరి అప్పుడు ఆ సమయంలో రఘునాథ్ డానియల్ పాస్టర్ గారు మ్యాంగ్లూరుకి వచ్చారు. బసవా దేవుడు మాట్లాడుతున్నాడు, దేవుడు తన సేవకుని నిన్ను పిలుస్తున్నాడని. హల్లెలూయా. 2000 సంవత్సరంలో మార్చి 6వ తారీఖున యెర్మీయా 1:17-18 ప్రకారంగా దేవుడు తన సేవకు పిలిచాడు. ఆ సమయంలో నేను జిందాల్ విద్యానగర్ స్టీల్స్లో నేను తోరణగల్లని బళ్ళారి దగ్గర ఉంటుంది, అక్కడ జాబ్ చేస్తూ ఉన్నాను. దేవుడు ఆ వాక్యం ద్వారా దేవుడు మాట్లాడాడు. అప్పుడు నాకు 1,20,000 రూపాయలు నాకు అప్పు ఉంది. ప్రభువా నాకు ఇంత అప్పు ఉంది కదా అని చెప్పేసి అన్నాను. ప్రభు అన్నాడు, నా కృప నీకు చాలు అన్నాడు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. అలాగే బెంగళూరులో జాబ్ చేశాను, తర్వాత మ్యాంగ్లూరులో జాబ్ చేశాను. చివరిగా రఘునాథ్ డానియల్ పాస్టర్ గారు చెప్పినప్పుడు దేవుడు నన్ను సేవకు పిలిచిన ఆ పిలుపు నాకు గుర్తుకొచ్చింది. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగుగాక. అప్పుడే అగాపే బైబిల్ స్కూలు 2002లో ప్రారంభించబడడం జరిగింది అనంతపూర్లో. సరే, బైబిల్ స్కూల్కి వెళ్ళి ట్రైనింగ్ చేయాలని చెప్పేసి అనుకుని అన్ని బట్టలన్నీ సర్దుకున్నాను నేను. మాకు సెల్ ఫోన్లు లేవు అప్పట్లో. పాస్టర్మ్మ చేయాలంటే సీదరగట్టులో ఆమె విద్యా వాలంటీర్గా అప్పట్లో జాబ్ చేస్తా ఉంది. ఫోన్ లేదు మాట్లాడేకి. నేనేం చేశానంటే లగేజ్ అంతా తీసుకొని వస్తే, ఏమండి లగేజ్తో అంతా వచ్చేసారండి, బైబుల్ ట్రైనింగ్ చేయడానికి వచ్చాను అంటే ఆమె అన్నది, బైబుల్ ట్రైనింగ్ చేయడానికి వచ్చారా అని. హల్లెలూయా. నేను చెప్పాను, నేను బైబుల్ ట్రైనింగ్ చేయడం కాదు, నీవు కూడా నీ ఉద్యోగానికి రాజీనామా చేసి నీవు కూడా సేవ చేయాలని చెప్పడం జరిగింది. హల్లెలూయా. ఆమె విధేయత కలిగిన, లోబడగలిగిన స్త్రీ కాబట్టి సర్లేండి అని చెప్పేసానండి. ప్రైజ్ లార్డ్. దేవుని వాక్యం చెప్తుంది, భార్యలారా మీ భర్తలకు లోబడి ఉండండి అని. ప్రైజ్ లార్డ్. మా వదినతో చెప్పింది, మరి మీ మరిది ఇట్లా అంటున్నాడు అని వాళ్ళ అక్కతో చెప్తే ఆమె చెప్పింది, నీ భర్త చెప్పినట్లు నువ్వు చెయ్యి, నీ భర్త ఎట్లా వెళ్తాడో నువ్వు అక్కడికి వెళ్ళు అని చెప్పింది. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగుగాక. చేదైన అనుభవాల గుండి దేవుడు నన్ను ఎక్కడ నడిపించాడంటే ట్రైనింగ్ నడిపించాడు. అక్కడి నుంచి ఎక్కడ నడిపించాడో దేవుడు ఇక్కడికి నడిపించాడు. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. ఆ చేదైన అనుభవాల గురించి వచ్చాము. అయితే ప్రభువునందు మేము ఆనందిస్తూ ఉన్నాం. హల్లెలూయా. సంపాదన లేదు, సంఘము లేదు. మా జీవితం అంతా దేని మీద ఆధారపడిందంటే మోకాళ్ళ మీద ఆధారపడింది. హల్లెలూయా. ఈ మోకాళ్ళ జీవితం, ఈ ప్రార్థన ద్వారా దేవుడు ఆకాశ పక్షులను పోషించినట్లుగా మమ్మల్ని పోషించాడు. ప్రైజ్ లార్డ్. లగ్జరీగా జీవించిన నా జీవితము ఏ విధంగా సిద్ధపడిందంటే, మరి నా మట్టికైతే బ్రతుకుట క్రీస్తే, చావైతే లాభము. హల్లెలూయా. ఈ లోకంలో ఏదేది ఉందో అదంతా కూడా నష్టంగా ఎంచుకోవడానికి సిద్ధపడే మనస్సును దేవుడు నాకు అనుగ్రహించాడు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. సేవంతా అభివృద్ధి చెందుతూ వస్తూ ఉంది. 2015లో ఏం జరిగిందంట, చర్చి మీద అటాక్ జరిగింది ఇక్కడనే అనంతపురం రోడ్లో. హల్లెలూయా. ఇంత బాగా పరిచర్య జరుగుతూ ఉన్నప్పుడు 2015 జనవరి 1వ తారీఖున మరి వచ్చి మాట్లాడిపోయారు. 3వ తారీఖున మరి మందిరము కప్పు లేదు, అంతా పీకేశారు, బండలు పగలగొట్టారు, చర్చి బోర్డు పగలగొట్టారు, మరి పడివేయడం జరిగింది. హల్లెలూయా. మరల వేదన స్టార్ట్ అయింది. హల్లెలూయా. సంఘమేం అభివృద్ధి చెందింది. అయితే అదే దానిలో ప్రభుని హత్తుకొని పోయాము.
ప్రభు 3 సంవత్సరాలు దేవుని కృపను బట్టి శ్యామైన కింద ఆరాధన చేయడానికి దేవుడు కృప చూపించాడు. మా సంఘ బిడ్డలు మీరందరూ కూడా ఆ సమయంలో మమ్మల్ని చేయి వదిలిపెట్టి వెళ్ళకుండా సంఘమంతా కూడా మాకు ఏం చేసిందంటే మరి మమ్మల్ని హత్తుకొని ఉంది. హల్లెలూయా. కొంతమంది పిలిచారు, మీకు మందిరం లేదు కదా, మా మందిరానికి రండి అని. కొంతమంది నాతో అన్నారు, బ్రదర్ మీకు సంఘం లేదు కదా ఇప్పుడు అన్నాడు. ఎవరు చెప్పారు నీకు సంఘం లేదని చెప్పేసి కొంతమందితో అన్నా. ఏం బ్రదర్ లేదు కదా సంఘం అన్నాడు. సంఘము ఉంది, బిల్డింగ్ లేదు, స్థలం లేదు, కానీ సంఘం ఉందని చెప్పడం జరిగింది. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. సంఘం అంటే కొంతమందికి తెలీదు, విశ్వాసుల సముదాయము సంఘం, కానీ బిల్డింగు సంఘము కాదు. ప్రైజ్ లార్డ్. నేను చెప్పాను బిల్డింగ్ లేదని మాకు దేవుడు బిల్డింగ్ ఇస్తాడు. ప్రైజ్ లార్డ్. సంఘం ఎక్కడికి పోలేదు, సంఘము మాతోనే ఉంది. సంఘస్థులతో కొంతమంది రమ్మని పిలిస్తే వాళ్ళు చెప్పిన సాక్ష్యం వింటేనే చాలా చాలా హృదయం పొంగిపోతూ ఉంది. వాళ్ళు ఏమన్నారో తెలుసా? మేము ఎక్కడికి రాము, మా సారు చెట్టు కింద ఆరాధన చేస్తే చెట్టు కింద ఆరాధన చేస్తాం, రోడ్లో ఆరాధన చేస్తే రోడ్లో ఆరాధన చేస్తాం. హల్లెలూయా. ఎక్కడ ఆరాధన చేస్తే అక్కడికి వెళ్తాము, కానీ మేము ఎక్కడికి రామని చెప్పారు. హల్లెలూయా. అటువంటి సంఘ బిడ్డలు ఇచ్చిన బట్టి నేను ఎంతగానో సంతోషిస్తున్నాను. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. హల్లెలూయా. చేదైన అనుభవాల నుంచి దేవుడు తీసుకువెళ్తాడు. ఈ చేదైన అనుభవం ఎందుకంటే మనం ఉన్నతమైన స్థితికి రావడానికి. దేవుడు ఆ రోజు అక్కడి నుంచి మమ్మల్ని పెళ్ళగించకపోయింటే హల్లెలూయా అక్కడనే ఉంటా ఉంటుంది. అయితే దేవుని యొక్క చిత్తం ఏమంటే పెళ్ళగించాలి, చేదైన అనుభవంలో నడిపించాలి. నా కుమారుణ్ణి ఏం చేయాలి, సంఘాన్ని ఏం చేయాలి, ఆశ్రయించాలనే దేవుని ప్రణాళిక. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. చేదైన అనుభవంలో నుంచి దేవుడు ఆయన నడిపించాడు. అక్కడి నుంచి నడిపించి దేవుడు ఎక్కడ నడిపించాడంటే ఈ కానానుకు నడిపించాడు మన అందరినీ. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. కదా, చేదైన అనుభవం మీ జీవితాల్లో కలిగినప్పుడు, మీ జీవితంలో శ్రమలు వచ్చినప్పుడు, అవమానాలు వచ్చినప్పుడు, నిందలు వచ్చినప్పుడు, ఏమే రాని హల్లెలూయా మీరు చేయవలసింది ఏమంటే ప్రభువుని హత్తుకోవాలి. ప్రభు అంత చేదైన అనుభవాలు మన జీవితంలో ఎవరు కూడా పొందలేదు. ప్రభువును మొక్క మీద తూ అని ఉమ్మినారు. ఆ చేదైన అనుభవాన్ని అనుభవించాడు. మన మీద ఎవరైనా ఉమ్మినారా? తూ అని ఉమ్మినారా? అట్లా ఇట్లా కాదు ఉమ్మింది, అని తీసుకొని అట్లా ఉమ్మినారు యేసే. అయితే ఆయన నీ కోసం నా కోసం ఆయన దీనుడిగా అలాగే ఆగిపోయాడు. హల్లెలూయా. అట్లా ఎవరైనా ఉమ్మితే ఏం చేస్తారు? కంట్లో నీళ్ళు వచ్చి, సార్ వాళ్ళు ముఖం మీద ఉమ్మినారు సార్. ఆ చేదైన అనుభవం నీ జీవితానికి ఒక గొప్ప ఆశీర్వాదం. హల్లెలూయా. ఆ దేవుడు నమ్ముకున్నారు, మీకు ఈ విధంగా అయిపోయింది, ఏం చేశాడో దేవుడు అంటారా? అది ఒక చేదైన అనుభవం. అనేవాళ్ళకేం తెలుసు? ప్రభువును హత్తుకునే వాళ్ళు మనకు తెలుసు. హల్లెలూయా. దావీదు అంటాడు, రుచి చూచి ఎరిగి తినే యెహోవా ఉత్తముడని. అపోస్తలుడైన పౌలు సౌలుగా ఉన్నప్పుడు ప్రభు యొక్క మాధుర్యం తెలియలేదు, నరహంతకుడిగా ఉంటున్నాడు. ఎప్పుడు ప్రభు ప్రేమను తెలుసుకున్నాడో హల్లెలూయా సౌలు పౌలుగా మార్చబడ్డాడు. తన జీవితంలో వస్తున్న శ్రమలు, హింసలన్నిటినీ కూడా ప్రభు కొరకు అంత్యం వరకు సహించగలిగాడు. హల్లెలూయా. నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే, చావైతే లాభం అన్నాడు. లోకము వైపు వెనుకు తిరిగి చూసిన దేవుడికి తిరిగి చూసిన వాడు కాదు పౌలు.
ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. ఆయనకు అనుభూతి ఎటువంటిదంటే, నేను మంచి పోరాటాన్ని పోరాడాను, నేను నా విశ్వాసాన్ని కాపాడుకున్నాను, నా పరుగుడు తుడమిట్టించాను, నాకు నీతి కిరీటం, జీవ కిరీటం నా కొరకై ఉంచబడింది అంటున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా, దేవునికి స్తోత్రం. ఈ లోకంలో అనేక మంది జీవితాలు చేదనే పాపంతో నిండబడి ఉంటున్నాయి. అయితే దేవుడు మనల్ని ఏం చేశాడంటే, ఆ చేదైన పాపం నుంచి విడిపించి మనల్ని మధురముగా చేశాడు. హల్లెలూయా. ఇంకా మనల్ని మధురముగా చేయాలని ఈ చేదైన శ్రమల గురించి, శ్రమలలో నుంచి దేవుడు మనల్ని నడిపించి, ఆ శ్రమలలో గుండా దేవుడు ఏం చేసేవాడుకున్నాడంటే, మరి ఆయన మాధుర్యాన్ని మనకి ఇచ్చేవాడుగా మరి ఉన్నాడు. హల్లెలూయా. ఈరోజు నువ్వు బాధపడుతూ ఉండొచ్చు నీ శ్రమలను బట్టి. దేవుడు అనుకుంటే ఒక్కరోజు రాత్రే, హల్లెలూయా, ఒక సెకండ్లోనే దేవుడు నీ జీవితాన్ని మాధుర్యంగా మార్చగలిగే శక్తిమంతుడుగా మరి ఉన్నాడు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. దేవుడి వాక్యంను దీవించునుగాక. అందరూ కళ్ళు మూసుకున్నట్లయితే తలలు వంచి మనము ప్రార్థన చేసుకుందాం.